ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం, అండ్ దట్ ఈస్ n క్వీన్స్. క్వశ్చన్లోకి వెళ్లే ముందు లెట్స్ గెట్ సమ్ బ్యాక్గ్రౌండ్. మీ అందరికీ చెస్ బోర్డ్ తెలిసే ఉంటుంది. అందులో 8 rows అండ్ 8 columns ఉంటాయి, వైట్స్ అండ్ బ్లాక్స్. అందులో క్వీన్ ఉంటుంది కదా, ఆ క్వీన్ ఎన్ని డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది? అప్, డౌన్, రైట్, లెఫ్ట్ అండ్ డయాగ్నలీ మూవ్ అవుతుంది. కన్సిడర్ ఒక క్వీన్ ఈ పొజిషన్లో ఉంది, థర్డ్ రో సెకండ్ కాలంలో ఉంది అనుకుందాం, అండ్ ఆబ్వియస్లీ ఇండెక్సింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఇంకో క్వీన్ని ఈ చెస్ బోర్డ్లో ప్లేస్ చేయాలనుకుంటున్నా, సచ్ దాట్ బోత్ షుడ్ నాట్ అటాక్ ఈచ్ అదర్. అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మన ఫస్ట్ క్వీన్ ఎక్కడుంది? 3,2లో మన ఫస్ట్ క్వీన్ ఉంది. ఫస్ట్ కేసు చూద్దాం. 3,6లో నేను ఇక్కడ ఒక క్వీన్ని పెడితే ఈ గ్రీన్ క్వీన్ మన పింక్ క్వీన్ని సింగిల్ మూవ్లో అటాక్ చేయొచ్చా లేదా? క్వీన్ హారిజాంటల్గా మూవ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ అ పాసిబిలిటీ. ఒకవేళ మనం ఈ సెకండ్ క్వీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తే 3,6 అనే సెల్లో ప్లేస్ చేస్తే డెఫినెట్గా అటాక్ చేస్తుంది. ఫస్ట్ క్వీన్ ఉన్న సేమ్ రూల్లో సెకండ్ క్వీన్ని కూడా పెడితే అటాక్ ఇస్ పాసిబుల్. సేమ్ రూల్ కాలమ్కి కూడా వర్తిస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. మన ఫస్ట్ క్వీన్ 3,2లో ఉంది. అలాగే సెకండ్ క్వీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తే, అంటే సేమ్ కాలంలో ప్లేస్ చేస్తే డెఫినెట్గా అటాక్ ఇస్ పాసిబుల్. హారిజాంటలీ వర్టికలీ కాకుండా క్వీన్ డయాగ్నలీ కూడా మూవ్ అవుతుంది. సో డయాగ్నల్ 2 types, ఒకటి లెఫ్ట్ టు రైట్ వెళ్ళేది, ఇంకోటి రైట్ టు లెఫ్ట్ వెళ్ళేది. సో ఈ కేసు తీసుకుందాం. 7,6 ఇక్కడ నా ఇంకో క్వీన్ ఉంటే అటాక్ ఇస్ డెఫినెట్లీ పాసిబుల్ బికాస్ సేమ్ డయాగ్నల్లో ఉంది కాబట్టి, అండ్ దిస్ డయాగ్నల్ కమ్స్ అండర్ లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్. ఇప్పుడు ఇంకో కేసు చూద్దాం, 0,5. సో ఇక్కడ కూడా మన క్వీన్ ఉంటే అటాక్ ఇస్ పాసిబుల్. సో ఈ రెండు కేసెస్ ఏంటి? లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్. ఇప్పుడు మనం రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్ చూద్దాం. రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్ వచ్చేసి ఈ కేస్ అండ్ దిస్ కేస్. సో మనం కన్సిడర్ చేయాల్సింది టోటల్ 4 cases. సేమ్ రో, సేమ్ కాలమ్, లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్ అండ్ దెన్ రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్. ఈ ఫస్ట్ 2 cases ఈజీయే. సేమ్ రో అయితే ఏమవుతుంది? కన్సిడర్ మన రెండు క్వీన్స్లో ఒక క్వీన్ X1Y2లో ఉంది అండ్ రెండోది X2Y2లో ఉంది. సో ఈ రెండు సేమ్ రోలో ఉండాలంటే కండిషన్ ఏంటి? X1 ఈజ్ ఈక్వల్స్ టు X2. మన ఫస్ట్ క్వీన్ 3,2లో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ క్వీన్ ఒకవేళ 3,6లో ఉంటే రోస్ రెండు సేమ్ కాబట్టి X1 ఈక్వల్స్ టు 3, X2 ఈక్వల్స్ టు 3 కాబట్టి అటాక్ ఇస్ పాసిబుల్. అండ్ సేమ్ కాలం వచ్చేసి Y1 ఈక్వల్స్ టు Y2. మన ఫస్ట్ క్వీన్ Y1, సెకండ్ క్వీన్ Y2. Y1 ఈక్వల్స్ టు Y2 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 2. సో ఈ కేసులో కూడా అటాక్ పాసిబుల్. సో దీస్ 2 కేసెస్లో అటాక్ పాసిబుల్. ఒకటి వచ్చేసి సేమ్ రోలో 2 queens ఉన్నాయి, ఇంకోటి వచ్చేసి సేమ్ కాలంలో 2 queens ఉన్నాయి. ఇప్పుడు డయాగ్నల్ పరిస్థితి ఏంటో చూద్దాం. మనం ఇంతకు డిస్కస్ చేసుకున్నట్టు డయాగ్నల్స్ 2 types, లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్స్ చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చినట్టు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇంకో లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చినట్టు. సో దాట్ ఈస్ వన్ కేస్, దిస్ ఇస్ అనదర్ కేస్. దీని ఇండెక్స్ ఏంటి? 0th row సెకండ్ కాలం. దీని ఇండెక్స్ ఏంటి? ఫస్ట్ రో థర్డ్ కాలం. దీస్ 2 బిలాంగ్స్ టు అ సింగిల్ డయాగ్నల్. ఇంకో సెట్ చూద్దాం, ఈ 3 చూద్దాం. ఇది వచ్చేసి 0,1, ఇది వచ్చేసి 1,2, ఇది వచ్చేసి 2,3. ఇంకో సెట్ చూద్దాం, ఈ 4 చూద్దాం. 0,0, 1,1, 2,2, 3,3. ఇదంతా ఒక సెట్. ఆల్ దిస్ సెల్స్ ఫాల్ అండర్ ద సేమ్ డయాగ్నల్. సో ఈ కేసెస్లో ఒక ప్యాటర్న్ చూడండి. X2 minus X1 which is 1 minus 0 is 1 and 3 minus 2 is 1. ఈ రెండింటికి డిఫరెన్స్ అండ్ ఈ రెండింటికి డిఫరెన్స్ 1. ఈ రెండింటికి డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ 1. ఈ రెండింటికి డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ 1. ఈ రెండింటికి డిఫరెన్స్ 1. ఇది X1 అనుకోండి, ఇది X2 అనుకోండి, ఇది Y1 అనుకోండి, Y2 అనుకోండి. ఒక డయాగ్నల్లో కవర్ అయ్యే అన్ని సెల్స్కి X2 minus X1 is equals to Y2 minus Y1. This is the property of left to right diagonal. అలాగే రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్ ఏంటో చూద్దాం. రైట్ టు లెఫ్ట్ ఇది ఒకటి, ఇది ఇంకొకటి, ఇది మధ్యలోది, ఇది మధ్యలోది,
ఇది అండ్ ఇది. ఇప్పుడు వీటివి చూద్దాం. ఫస్ట్ ఈ రెండింటిని చూద్దాం. 0,1, 1,0. ఈ రెండు ఒక గ్రూప్. ఈ రెండు సెల్స్ బిలాంగ్స్ టు ఎ సింగిల్ డయాగ్నల్. ఇంకొక సెట్ చూద్దాం. 0,2, 1,1, 2,0. ఈ 4 సెట్ చూద్దాం. 0,3, 1,2, 2,1, 3,0. ఇక్కడేం ప్యాటర్న్ కనిపిస్తోంది? సమ్ ఆఫ్ ఇండెక్సెస్ ఆఫ్ ద సెల్ x1 ప్లస్ y1, ఇక్కడ 1, x2 ప్లస్ y2, ఇక్కడ కూడా 1. ఈ రెండు సేమ్. ఇక్కడ కూడా అంతే. 2, 0 ప్లస్ 2 is 2, 1 ప్లస్ 1 is 2, and 2 ప్లస్ 0 is 2. 0 ప్లస్ 3 is 3, 1 ప్లస్ 2 is 3, 2 ప్లస్ 1 is 3, 3 ప్లస్ 0 is 3. So x1 plus y1 is equals to x2 plus y2. This is the property of the cells that fall under the same right to left diagonal. మీకు రెండు కోఆర్డినేట్స్ ఇచ్చి x1 y1 అండ్ x2 y2, ఈ రెండు ఒక 2D మ్యాట్రిక్స్లో ఉన్నాయి. డూ దే ఫాల్ అండర్ ద సేమ్ డయాగ్నలా అని క్వశ్చన్ అడిగితే యూ హ్యావ్ టు చెక్ 2 కండిషన్స్. ఒకటి లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్ అండ్ రెండోది రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్. సో లెట్ సమ్మరైజ్ అవర్ డిస్కషన్. రెండు కోఆర్డినేట్స్ ఇచ్చి నా ఫస్ట్ క్వీన్ x1, y1లో ఉంది అండ్ సెకండ్ క్వీన్ వచ్చేసి x2, y2లో ఉంది. ఈ రెండు ఒకదాన్నొకటి అటాక్ చేయగలవా లేదా అనేది చెక్ చేయాలి అంటే మనం కన్సిడర్ చేయాల్సింది 4 పాయింట్స్. అవి రెండు సేమ్ రోలో ఉన్నాయా లేదా, అవి రెండు సేమ్ కాలంలో ఉన్నాయా లేదా, అవి రెండు సేమ్ లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్లో ఉన్నాయా లేదా, అవి రెండు సేమ్ రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్లో ఉన్నాయా లేదా. సేమ్ రోకి కండిషన్ వచ్చేసి x1 ఈక్వల్స్ టు x2, ఆర్ సేమ్ కాలంకి కండిషన్ వచ్చేసి y1 ఈక్వల్స్ టు y2, ఆర్ ఈ 2 డయాగ్నల్ కేసెస్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు x2 మైనస్ x1 ఈక్వల్ టు y2 మైనస్ y1, ఇది వచ్చేసి లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్. x1 ప్లస్ y1 ఈక్వల్స్ టు x2 ప్లస్ y2 విచ్ ఇస్ రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్. సో ఈ కండిషన్స్ అన్నీ చెక్ చేస్తే నా రెండు క్వీన్స్ ఒకదాన్ని ఒకటి అటాక్ చేసుకోగలవా అనేది నాకు తెలిసిపోతుంది. సో ఐ కెన్ స్ట్రాటజికలీ ప్లేస్ దెమ్ సో దాట్ ఒకదాన్ని ఒకటి అటాక్ చేసుకోకుండా ఉంటాయి, ఇఫ్ యూ నో వాట్ ఐ మీన్. ఇప్పుడు స్టోరీలో ఒక చిన్న ట్విస్ట్ ఇద్దాం. నాకు ఇద్దరు క్వీన్స్ కాదు, ఐ హ్యావ్ n క్వీన్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నా n క్వీన్స్ ఒకదాన్ని ఒకటి అటాక్ చేసుకోకుండా నేను వాటిని నా చెస్ బోర్డ్లో ప్లేస్ చేయగలనా లేదా అనేది క్వశ్చన్. ఒకవేళ నేను చేయగలిగితే ఐ విల్ రిటర్న్ ట్రూ, ఒకవేళ నేను చేయలేకపోతే ఐ విల్ రిటర్న్ ఫాల్స్. వెన్ ఐ సే నా దగ్గర n క్వీన్స్ ఉన్నాయి అండ్ n రోస్ అండ్ n కాలమ్స్ ఉన్నాయి. రో వైజ్ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోలో నేను ఒక క్వీన్ ఇచ్చాను, అదే రోలో నేను ఇంకో క్వీన్ ఇవ్వగలనా? ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇవ్వలేను. ఒక్కసారి నేను ఒక రోలో ఒక క్వీన్ ఇస్తే ఆ రోలో ఇంకా వేరే ఏ క్వీన్స్ని నేను పెట్టలేను, ఎందుకంటే క్వీన్స్ కెన్ మూవ్ డయాగ్నలీ అండ్ ఇన్ అ సింగిల్ మూవ్ వేరే వాటిని అటాక్ చేసేస్తాయి. సో ప్రతి రోలో ఒకటే క్వీన్ రావాలి, అది ఏ కాలంలో అయినా పర్వాలేదు, బట్ రో వైజ్ మాత్రం ఒకటే క్వీన్ ఉండాలి. సేమ్ రూల్ విల్ అప్లై టు కాలం ఆల్సో. నేను ఇక్కడ నా ఫస్ట్ క్వీన్ని పెట్టుకుంటే అదే కాలంలో వేరే క్వీన్స్ని పెట్టచ్చా? లేదు, ఎందుకంటే ఇట్ కెన్ మూవ్ వర్టికలీ. సో ఒక కాలంలో ఒకటే క్వీన్ ఉండాలి. సేమ్ ఇస్ ద కేస్ విత్ డయాగ్నల్. నేను ఇక్కడ నా క్వీన్ ఇస్తే లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్లో వేరే క్వీన్ ఇవ్వగలనా? ఇవ్వలేను. సో ప్రతి డయాగ్నల్లో ఒకటే క్వీన్ ఉండాలి. అలాగే రైట్ టు లెఫ్ట్లో కూడా ఒకటే క్వీన్ ఉండాలి. సిన్స్ ఎవ్రీ రో ఆర్ కాలమ్ ఆర్ డయాగ్నల్ కెన్ హ్యావ్ ఓన్లీ 1 క్వీన్. టోటల్ మన దగ్గర ఎన్ని రోస్ ఆర్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? n రోస్ ఆర్ n కాలమ్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వీన్స్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇస్ n. ఇంతకంటే ఎక్స్ట్రాగా మనం ప్లేస్ చేయలేం. నా దగ్గర n క్రాస్ n చెస్ బోర్డ్ ఉంటే అందులో మ్యాక్సిమం ఐ కెన్ ఓన్లీ ప్లేస్ n క్వీన్స్ సో దాట్ దే డోంట్ అటాక్ ఈచ్ అదర్. ఎగ్జాక్ట్గా n క్వీన్స్ని ప్లేస్ చేస్తాను అని అనట్లేదు, మ్యాక్సిమం నేను n చేయగలను. కొన్ని కేసెస్లో n కంటే తక్కువే అకామిడేట్ అవుతాయి. ఆ కేసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లెట్ స్టార్ట్ విత్ n ఈక్వల్స్ టు 1. n ఈక్వల్స్ టు 1 అంటే నా దగ్గర 1 క్రాస్ 1 చెస్ బోర్డ్ ఉంటుంది, అంటే 1 రో 1 కాలం, అంటే ఒక సింగిల్ సెల్. ఇందులో హ్యాపీగా నేను ఒక క్వీన్ని పెట్టుకోవచ్చు. సో వాట్ ఈస్ ఆన్సర్ ఆఫ్ దిస్? ఇఫ్ n ఈక్వల్స్ టు 1, ఆన్సర్ ఇస్ ట్రూ. ఈ కేసు చూడండి ఎంత ఈజీగా ఉందో. నా దగ్గర ఒకటే క్వీన్ ఉంటే నేను ఈజీగా నా క్వీన్ని అకామిడేట్ చేయగలిగాను. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మన దగ్గర ఒకటే క్వీన్ ఉంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అకామిడేట్. నెక్స్ట్ 2 క్రాస్ 2 చెస్ బోర్డ్ చూద్దాం. రో వైజ్ వెళ్దాం. నా ఫస్ట్ క్వీన్ని ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో పెట్టుకున్నాం. దీంతో ముందుకెళ్దాం.
నా సెకండ్ క్వీన్ ఇక్కడ పెట్టుకోవచ్చా? లేదు. ఇట్ మూవ్స్ వర్టికల్ అండ్ నా ఫస్ట్ క్వీన్ నా సెకండ్ క్వీన్ చంపేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది కూడా చేయలేం, డయాగ్నల్లీ వచ్చి చంపేస్తుంది. సో ఈ 2 ఆప్షన్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. సో దీన్ని తీసేద్దాం. నాకు ఫస్ట్ క్వీన్ ఇక్కడ పెడితే నా పని అవ్వట్లేదు. సో ఇక్కడ పెట్టి చూద్దాం. ఇక్కడ పెట్టి నా సెకండ్ క్వీన్ ఇక్కడ పెడితే డయాగ్నల్లీ చంపేస్తుంది. సో దిస్ విల్ నాట్ వర్క్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ కూడా చంపేస్తుంది వర్టికల్గా వచ్చి. ఇది కూడా పనిచేయదు. ఇక్కడ నుంచి కూడా 2 ఆప్షన్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. విచ్ మీన్స్ ఇఫ్ ఐ హ్యావ్ అ 2x2 మ్యాట్రిక్స్, అందులో 2 క్వీన్స్ని అకామిడేట్ చేయడం ఇంపాసిబుల్. ఆన్సర్ ఇస్ ఫాల్స్. ఇప్పుడు n=3 కేస్ని చూద్దాం. మళ్ళీ రో వైజ్ వెళ్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వీన్ ఇక్కడ, సెకండ్ క్వీన్ ఇక్కడ ఇస్తే ఇట్ విల్ డై. సో దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ ఆప్షన్. ఇక్కడ ఇస్తే ఇక్కడ కూడా ఇట్ విల్ డై. ఇది వచ్చేసి వ్యాలిడ్. ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేయలేదు కదా క్వీన్. సింగిల్ మూవ్లో నా ఫస్ట్ క్వీన్ సెకండ్ క్వీన్ చంపలేదు. ఇప్పుడు నా థర్డ్ క్వీన్ని ప్లేస్ చేయాలి నేను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ, ఇది చంపేస్తుంది. నా ఫస్ట్ క్వీన్ థర్డ్ క్వీన్ చంపేస్తుంది. ఇక్కడ పెడితే ఫస్ట్ క్వీన్ చంపదు, బట్ సెకండ్ క్వీన్ చంపేస్తుంది. ఇక్కడ పెడితే సెకండ్ క్వీన్ చంపేస్తుంది. ఫస్ట్ క్వీన్ నేను ఇక్కడ పెడితే సెకండ్ క్వీన్కి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఇది. నా సెకండ్ క్వీన్ ఇక్కడ పెడితే థర్డ్ క్వీన్ని ఈ 3 ప్లేసెస్లో పెట్టలేకపోతున్నా. సో ఐ విల్ బ్యాక్ ట్రాక్. సో క్వీన్ని కొంచెం ముందుకు జరిపి చూద్దాం. మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రై చేద్దాం. సెకండ్ క్వీన్ ఇక్కడ పెట్టినా ప్రాబ్లమే, ఇక్కడ పెట్టినా ప్రాబ్లమే, ఇక్కడ పెట్టినా ప్రాబ్లమే. సో ఇది కూడా పనిచేయట్లేదు. ఇక నాకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ థర్డ్ క్వీన్ ఇక్కడ పెట్టడం. సెకండ్ క్వీన్ ఇక్కడ పెట్టచ్చా? ఎస్. థర్డ్ క్వీన్ని ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టలేను. సో దిస్ ఇస్ నాట్ వర్క్. ఇప్పుడు నా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ క్వీన్ ఇక్కడ పెట్టడం. నా ఫస్ట్ క్వీన్ ఇక్కడ ఉన్నప్పుడు సెకండ్ క్వీన్ ఇక్కడ ఎలా పెడతాను? ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. ఇక్కడ కూడా పెట్టలేను. సో ఈ అన్ని ఆప్షన్స్లో ఎక్కడ ఏది సాటిస్ఫై అవ్వట్లేదు. నా దగ్గర 3x3 చెస్ బోర్డ్ ఉంటే 3 క్వీన్స్ని ఒకదాన్ని ఇంకోటి అటాక్ చేసుకోకుండా ఉంచడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఐ విల్ రిటర్న్ ఫాల్స్. ఇక్కడ నా అప్రోచ్ ఏంటో మీకు అందరికీ క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సింపుల్గా ప్రతి ఆప్షన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాను, జస్ట్ లైక్ బ్యాక్ ట్రాకింగ్. ఇఫ్ ఐ హిట్ ఎ రోడ్ బ్లాక్ దేర్, నేను ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి మిగిలిన ఆప్షన్స్ని ట్రై చేసుకుంటున్నాను. లాస్ట్లీ లెట్స్ సీ n=4. ఇది కొంచెం ఫాస్ట్గా చేస్తాను నేను. ఐ స్టార్ట్ విత్ దిస్. సెకండ్ ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టచ్చు. నా ఫస్ట్ క్వీన్ ఇక్కడ పెట్టి సెకండ్ క్వీన్ ఇక్కడ పెడితే థర్డ్ క్వీన్ ఇక్కడ పెట్టలేను, బికాజ్ ఫస్ట్ క్వీన్తో ముప్పు ఉంది దీనికి. ఇక్కడ పెట్టలేను, సెకండ్ క్వీన్తో ముప్పు ఉంది. ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టలేను. ఈ 2 ప్లేసెస్లో సెకండ్ క్వీన్తో ముప్పు ఉంది. ఒక స్టెప్ వెనక్కి వెళ్తాను. ఐ టేక్ ఎ స్టెప్ బ్యాక్ అండ్ దెన్ ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ పెట్టేసి థర్డ్ క్వీన్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాను. ఇక్కడ పెట్టలేను, ఫస్ట్ క్వీన్తో ముప్పు ఉంది. ఇక్కడ పెట్టచ్చు, ఫస్ట్ క్వీన్తో ముప్పు లేదు, సెకండ్ క్వీన్తో కూడా ముప్పు లేదు. ఇది ఇక్కడ సెట్ అయింది కాబట్టి నా ఫోర్త్ క్వీన్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాను. ఇక్కడ పెట్టలేను, దిస్ విల్ డయాగ్నల్ హిట్ ఇట్. ఇక్కడ పెట్టలేను, వర్టికలీ హిట్ ఇట్. ఇక్కడ పెడితే మళ్ళీ డయాగ్నలీ ఇట్ విల్ హిట్ ఇట్. ఇక్కడ కూడా పెట్టలేను, దిస్ విల్ హిట్ ఇట్. సో అగైన్ వీ హ్యావ్ హిట్ అ రోడ్ బ్లాక్. రోడ్ బ్లాక్ హిట్ అయినప్పుడు విల్ టేక్ ఎ స్టెప్ బ్యాక్. క్యూ ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టి చూస్తాం. ఇక్కడ కూడా పనిచేయదు, దీంతో ముప్పు ఉంది. ఇక్కడ కూడా పనిచేయదు. ఐ గో ఎ స్టెప్ బ్యాక్. నా సెకండ్ క్వీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామంటే ఇంకెక్కడ ఆప్షన్స్ లేవు. మళ్ళీ వీ హ్యావ్ హిట్ ఎ రోడ్ బ్లాక్. మళ్ళీ వెనక్కి వెళ్తాను. నా ఫస్ట్ క్వీన్ని ఫస్ట్ సెల్లో కాకుండా సెకండ్ సెల్లో పెడతాను. మళ్ళీ నా ప్రాసెస్ అంతా రిపీట్ చేస్తాను. సెకండ్ క్వీన్ని ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టలేను. మిగిలిన ఆప్షన్ ఇక్కడ. థర్డ్ క్వీన్ని ఇక్కడ పెట్టచ్చు. ఫోర్త్ క్వీన్ని ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టచ్చు. సో ఇఫ్ ఐ హ్యావ్ ఎ 4x4 మ్యాట్రిక్స్, నేను నా క్వీన్స్ని ప్రాపర్గా ప్లేస్ చేయగలిగాను వితౌట్ దెమ్ కిల్లింగ్ ఈచ్ అదర్. సో ఇఫ్ n=4, ద ఆన్సర్ విల్ బి ట్రూ. ఇంతే, సింపుల్. దిస్ ఇస్ n క్వీన్స్. సో ఇప్పుడు మనం మాన్యువల్గా ఫాలో అయిన ఈ అప్రోచ్ని బ్యాక్ ట్రాకింగ్ ద్వారా దీనికి కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఇది సాల్వ్ చేయడానికి డెఫినెట్గా మనకు ఒక n×n మ్యాట్రిక్స్ కావాలి. ఎందుకు? నా హోల్ ప్రాసెస్లో నా ఫస్ట్ క్వీన్, సెకండ్ క్వీన్, నా క్వీన్స్ని నేను ఎక్కడ ప్లేస్ చేస్తున్నా అనే ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. దాన్ని బట్టే కదా నేను నెక్స్ట్ స్టెప్స్ ఆర్ నెక్స్ట్ డెసిషన్స్ని తీసుకోగలను. సో లెట్స్ టేక్ ఏ n×n మ్యాట్రిక్స్ అండ్ లెట్స్ డినోట్ ఇట్ బై A. ఇనిషియల్గా మ్యాట్రిక్స్లో అన్ని సెల్స్ యొక్క వాల్యూ 0 ఉంటుంది. ఒకవేళ నేను క్యూని ఒక పర్టికులర్ సెల్లో ప్లేస్ చేస్తే దాన్ని నేను 1తో మార్క్ చేసుకుంటాను. ఎందుకు మార్క్ చేసుకుంటున్నా? బికాస్ నేను ముందుకు వెళ్ళే కొద్దీ నా ప్రీవియస్ క్వీన్స్ ఎక్కడున్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. దాన్ని బట్టే నేను డెసిషన్స్ తీసుకోగలను.
నా కరెంట్ క్వీన్ని ప్లేస్ చేయాలా వద్దా ఆ పర్టికులర్ సెల్లో అనేది. సో వన్స్ ఐ ప్లేస్ ఎ క్వీన్ ఇన్ ఎ పర్టికులర్ సెల్ ఐ విల్ మార్క్ ఇట్ విత్ 1. అండ్ ఆబ్వియస్లీ మన ఎగ్జాంపుల్స్లో చూసినట్టు క్వీన్స్ని రో వైజ్ ఫిల్ చేసుకుంటూ వెళ్దాం. రో వైజే ఫిల్ చేయాలని రూల్ ఏం లేదు, కాలం వైజ్ కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అలా వెళ్ళొచ్చు. నాకు పర్సనల్గా చిన్నప్పటి నుంచి రో వైజ్ వెళ్ళడం అలవాటు అయిపోయింది. అండ్ ద ఇండెక్సింగ్ స్టార్ట్స్ విత్ 0 కాబట్టి రో కౌంట్ ఆల్సో స్టార్ట్స్ విత్ 0. లెట్స్ టేక్ n ఈక్వల్స్ టు 3. n ఈక్వల్స్ టు 3 కాబట్టి నేను ఒక 3x3 మ్యాట్రిక్స్ని తీసుకున్నాను. నా రోస్ వచ్చేసి 0 1 2, కాలమ్స్ వచ్చేసి 0 1 2. మనం ఇక్కడ పైన డిస్కస్ చేసుకున్న అప్రోచ్నే ఐఎమ్ ట్రయింగ్ టు కోడ్. ఇనిషియల్గా ఐ ఏంటి 0, ఐ కమ జే నా రో కమ కాలమ్ అనుకోండి. సో ఐ ఈక్వల్స్ టు 0తో స్టార్ట్ చేస్తాం. ఇది నా టర్మినేటింగ్ కండిషన్, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నా ఫస్ట్ రోలో అన్ని కాలమ్స్ని నేను ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఐ స్టార్ట్ విత్ జే ఈక్వల్స్ టు 0. నేను ఈ సెల్లో ఒక క్వీన్ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను. అది ప్లేస్ చేసే ముందు నేను చూసుకోవాల్సింది ఏంటి, ఆ సెల్లో నా క్వీన్ని ప్లేస్ చేయడానికి అది సేఫ్ సెల్లా కాదా, సేఫ్ పొజిషనా కాదా అనేది నేను చూసుకోవాలి. దానికి నేను ఒక సపరేట్ ఫంక్షన్ రాసుకున్నాను, ఇస్ వ్యాలిడ్ అనేది. ఫర్ నౌ జస్ట్ కన్సిడర్ దట్ ఒకవేళ ఆ సెల్ సేఫ్ అయితే, ఆ సెల్లో మీరు మీ క్వీన్ని ప్లేస్ చేసుకోగలిగితే, దానికి వేరే ఏ ప్రీవియస్ క్వీన్స్తో ముప్పు లేకపోతే దిస్ ఫంక్షన్ విల్ రిటర్న్ ఎ ట్రూ. అప్పుడు ఏం చేస్తాను, దీనికి 1 అని మార్క్ చేసుకుంటా, ఎందుకంటే నేను ఆ ప్లేస్లో క్యూని ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక క్వీని ప్లేస్ చేసిన తర్వాత నేను ముందుకు వెళ్తాను, నెక్స్ట్ రోకి వెళ్తాను. సో దట్స్ వై I plus 1. This A is nothing but our whole matrix in which we are maintaining the queen positions. ఒకసారి నేను ఈ సెల్లో క్వీన్ని ప్లేస్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ రోకి వెళ్తాను. నెక్స్ట్ రోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తాను. సో దట్స్ వై ఐఎమ్ కాలింగ్ ద సేమ్ ఫంక్షన్ n క్వీన్స్ విత్ ఎ డిఫరెంట్ రో. ఇప్పుడు I వచ్చేసి 1 అయింది. మళ్ళీ J0 to n అంటే ప్రతి కాలమ్ని నేను చెక్ చేస్తాను. ఫస్ట్ ఈ కాలమ్ని చెక్ చేస్తున్నా, ఈ కాలం వ్యాలిడ్ కాదు ఎందుకంటే దీని ముందు 1 ఉంది. ఫస్ట్ క్వీన్ తోటి నాకు ముప్పు ఉంది. సో దిస్ ఇస్ వ్యాలిడ్ ఫంక్షన్ విల్ రిటర్న్ ఎ ఫాల్స్. ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తే మన కంట్రోల్ ఇక్కడికి వచ్చేసి నా ఫర్ లూప్ రెజ్యూమ్ అవుతుంది. J0 ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు ఈ ఇస్ వ్యాలిడ్ ఫాల్స్ రిటర్న్ చేశాక ఫర్ లూప్ రెజ్యూమ్ అయి 1కి వచ్చింది. సో ఈ సెల్ని కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సెల్లో నేను క్వీన్ని ప్లేస్ చేయడం సేఫా కాదా, సేఫ్ కాదు. ఎందుకు, ఇది డయాగ్నల్గా అటాక్ చేస్తుంది. సో ఇస్ వ్యాలిడ్ విల్ రిటర్న్ ఫాల్స్. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తే నా ఫర్ లూప్ రెజ్యూమ్ అవుతుంది. J ఈక్వల్స్ టు 2ని ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ నేను క్వీన్ని పెట్టచ్చు బికాస్ దిస్ ఇస్ సేఫ్. ఇది సేఫ్ కాబట్టి ఇస్ వ్యాలిడ్ అనే ఫంక్షన్ ట్రూని రిటర్న్ చేస్తుంది. అందుకే నేను 1గా మార్క్ చేసుకున్నా దీన్ని. ఇక్కడ నేను క్వీన్ని ప్లేస్ చేసుకున్నాక నా నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ రోకి వెళ్ళి నా థర్డ్ క్వీన్ని ఎక్కడ ప్లేస్ చేయాలో ఎక్స్ప్లోర్ చేయడం. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ అగైన్ n క్వీన్ అనే మెథడ్ విత్ I plus 1 యాజ్ రో. I1 ఉండేది ఇప్పుడు I2 అవుద్ది. I ఈక్వల్స్ టు 2కి మళ్ళీ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి J ఈక్వల్స్ టు 0 1 2 ప్రతి సెల్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. చేసిన క్వీన్ని ప్లేస్ చేయడం సేఫా కాదా డిసైడ్ చేసుకుంటాను. ఈ ఎగ్జాంపుల్లో ఈ 3 ప్లేసెస్ సేఫ్ కాదు, ఎందుకంటే దిస్ సెల్ విల్ బి అటాక్డ్ బై దిస్ ఫస్ట్ క్వీన్, దిస్ సెల్ విల్ బి అటాక్డ్ బై ద సెకండ్ క్వీన్, దిస్ సెల్ విల్ బి అటాక్డ్ బై ద సెకండ్ క్వీన్. ఐ విల్ టేక్ ఏ స్టెప్ బ్యాక్ అండ్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లోర్ దిస్ అండ్ దిస్ సెల్. ఫైనల్గా ఇంతకుముందు మనం చూసినట్టు n ఈక్వల్స్ టు 3కి దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ప్లేసింగ్ ద క్వీన్స్, దే విల్ అటాక్ ఈచ్ అదర్. సో అలా ప్రతి ఐకి I+1 చేసుకుంటూ అన్ని కాలమ్స్ని ఎక్స్ప్లోర్ చేసేసాక ఇఫ్ స్టిల్ ట్రూ రిటర్న్ అవ్వకపోతే ఫైనల్గా మనం ఫాల్స్ని రిటర్న్ చేస్తాం. ఇక్కడ n ఈక్వల్స్ టు 4 కేసులో ఏమవుతుంది, మనం క్వీన్స్ని ఈ పొజిషన్స్లో ప్లేస్ చేస్తే క్వీన్స్ విల్ నాట్ కిల్ ఈచ్ అదర్. సో ఇలాంటి కేసెస్లో మన టర్మినేటింగ్ కండిషన్ ఏంటి, మై I షుడ్ బి n, ఇన్ దిస్ కేస్ 4. ఎందుకు, రోస్ వచ్చేసి 0 1 2 3 కదా. ప్రతి రోలో క్వీన్ని ప్లేస్ చేశాక ఇక్కడ వరకు ప్రతి సెల్ ట్రూని రిటర్న్ చేసింది కాబట్టి విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ ద నెక్స్ట్ రో. ఆ నెక్స్ట్ రో ఏంటి, I4 అయిపోతుంది. n క్వీన్ విల్ బి కాల్డ్ విత్ I+1 విచ్ ఇస్ 3 + 1 4. మన క్వీన్స్ని సేఫ్గా అన్ని రోస్లో ప్లేస్ చేసేసాం. అందుకే మన టర్మినేటింగ్ కండిషన్ వచ్చేసి I ఈక్వల్స్ టు n అండ్ విల్ ఫైనలీ రిటర్న్ ట్రూ. సో మనం బ్యాక్ ట్రాకింగ్ ద్వారా ప్రతి సెల్లో క్వీన్స్ని ఎలా ప్లేస్ చేసుకుంటూ వెళ్తామో చూసాం.
బట్ వాట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్? నేను సెల్లో క్వీన్ని ప్లేస్ చేస్తాను సరే, బట్ అది సేఫా కాదా అనేది ఎవరు చెప్తారు మనకి? మనం ఇంకా దాని కోడ్ రాయలేదు. మనం క్వీన్ని ప్లేస్ చేసే సెల్ సేఫా కాదా అని చెప్పే ఫంక్షన్ ఈజ్ వ్యాలిడ్. నౌ లెట్స్ చెక్ ద డెఫినేషన్ ఆఫ్ ఈజ్ వ్యాలిడ్. కోడ్ చూసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం ఈజ్ వ్యాలిడ్ అంటే జనరల్గా ఏం చూస్తాం? మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నట్టు 4 ఆప్షన్స్. సేమ్ రోలో ఉందా? సేమ్ రోలో ఉంటే దిస్ షుడ్ రిటర్న్ ఫాల్స్. సేమ్ కాలంలో ఉందా? సేమ్ కాలంలో ఉంటే దిస్ షుడ్ రిటర్న్ ఫాల్స్. లెఫ్ట్ రైట్ డయాగ్నల్ అండ్ రైట్ లెఫ్ట్ డయాగ్నల్. ఎక్కడైనా నా క్వీన్ ఉంటే సేమ్ రోలో కానీ, సేమ్ కాలంలో కానీ, లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్లో కానీ, రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్లో కానీ వేరే క్వీన్స్ ఏమైనా ప్లేస్ అయి ఉన్నాయో చూసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో నేను నా క్వీన్ ఏ రోలో ప్లేస్ చేస్తున్నా? ఫస్ట్ రోలో ప్లేస్ చేస్తున్నా. అంటే అర్థం ఏంటి? నేను ఇంకా సెకండ్ రోని ఎక్స్ప్లోర్ చేయలేదని. సో యూ నీడ్ నాట్ చెక్ దిస్ అండ్ దిస్. ఫస్ట్ రో వరకు చెక్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే నా సెకండ్ రోలో ఇంకా నేను నా క్వీన్స్ని ప్లేస్ చేయలేదు కాబట్టి. సో ఇన్ దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫంక్షన్ నేను నా కరెంట్ రో వరకు చెక్ చేస్తే సరిపోతుంది. టోటల్ n వరకు చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనం n క్వీన్స్ అనే ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ రో వైజ్ వెళ్తూ చేసాం. అండ్ వీఆర్ మేకింగ్ షూర్ దట్ ప్రతి రోలో ఒకటే క్వీన్ని ప్లేస్ చేస్తాం. సో మళ్ళీ ఆ రోలో వేరే ఏదైనా క్వీన్ ఉందా లేదా అనేది చెక్ చేయడం అనవసరం, ఎందుకంటే మనం ప్లేస్ చేయడమే ప్రతి రోలో ఒకటే క్వీన్ని ప్లేస్ చేస్తున్నాం. సో మనకు మిగిలింది 3 ఆప్షన్స్. ఒకటి కాలమ్ని చెక్ చేయాలి, ఇంకోటి రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్ని చెక్ చేయాలి, మూడోది వచ్చేసి లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్ని చెక్ చేయాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈజ్ వ్యాలిడ్ అనే ఫంక్షన్కి మనం ఐ అండ్ జే పారామీటర్స్ని పాస్ చేస్తున్నాం. ఈ ఐ అండ్ జే ఏంటి? మై కరెంట్ సెల్ అండర్ ఎగ్జిక్యూషన్. సో నేను ఏ కంపారిజన్స్ చేసినా ఈ సెల్తో వేరే వాటిని కంపేర్ చేస్తాను. ఈ సెల్తో దీన్ని కంపేర్ చేస్తాను, ఈ సెల్తో దీన్ని చూస్తాను, ఈ సెల్తో దీన్ని చూస్తాను. ఈ అన్ని సెల్స్తో నా సెల్కి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకుంటాను. సో ద పారామీటర్స్ రో అండ్ కాలమ్ దట్ ఐమ్ పాసింగ్ ఆర్ నథింగ్ బట్ ఐ అండ్ జే. రో ఇస్ ఐ, కాలమ్ ఇస్ జే దట్ ఐమ్ పాసింగ్. సో ఈ ఐ అండ్ జే అండ్ రో అండ్ కాలమ్తో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐ ఈజ్ నథింగ్ బట్ రో, జే ఈజ్ నథింగ్ బట్ కాలమ్. కన్సిడర్ ఐఎమ్ కాలింగ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫంక్షన్ ఫర్ దిస్ పర్టికులర్ సెల్ 0 1 2 3 0 1 2 3. సో నా రో వచ్చేసి 2, కాలం కూడా 2. ఇప్పుడు నా స్టార్టింగ్ రో నుంచి నా కరెంట్ రో వరకు ఈ కాలంలో, ఈ 2 అనే కాలంలో ఏవైనా ఉన్నాయా లేదా చెక్ చేస్తాను. ఎందుకు? ఈ సెల్కి వీటితోటే ముప్పు ఉంటుంది వెన్ వీఆర్ చెకింగ్ కాలమ్స్. సో ఇఫ్ a of I which is row and we are exploring all the rows from starting to the current row, కరెంట్ కాలంలో ఏవైనా 1 మార్క్ అయి ఉన్నాయా లేవా, ఆ కేసెస్లో ఫాల్స్ని రిటర్న్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి రైట్ లెఫ్ట్ డయాగ్నల్. ఇక్కడ అప్పర్ లెఫ్ట్ అన్న రైట్ లెఫ్ట్ అన్న ఒకటే. అప్పర్ లెఫ్ట్ అంటే ఏంటి? ఇది మనం స్టార్టింగ్ రో నుంచి కరెంట్ రో వరకే ఎగ్జామిన్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను రైట్ టు లెఫ్ట్ అని కాకుండా అప్పర్ లెఫ్ట్ అని రాశాను, ఎందుకంటే ఈ సెల్స్తో మనకు పని లేదు, అక్కడ ఇంకా మనం ఏ క్వీన్స్ని ప్లేస్ చేయలేదు. నెక్స్ట్ థర్డ్ కేస్ విల్ బి అప్పర్ రైట్, which is this. This is also nothing but మన లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్. సో అప్పర్ లెఫ్ట్ డయాగ్నల్లో 1 and 2ని చెక్ చేస్తాను, అప్పర్ రైట్ డయాగ్నల్లో ఈ ఒక్కదాన్ని చెక్ చేస్తాను. ఇక్కడ అప్పర్ లెఫ్ట్ కేసులో రో వైజ్ నేను వెనక్కి వెళ్ళాలి అండ్ కాలం వైజ్ కూడా నేను వెనక్కి వెళ్ళాలి, అందుకే I మైనస్ మైనస్ జే మైనస్ మైనస్. అదే అప్పర్ రైట్ డయాగ్నల్ కేసులో నేను రో వైజ్ వెనక్కి వెళ్ళాలి, కాలం వైజ్ మాత్రం నేను ముందుకు వెళ్ళాలి. సో ఐ మైనస్ మైనస్ కాలం వచ్చేసి ముందుకెళ్ళాలి కాబట్టి జే ప్లస్ ప్లస్. ఈ సెల్స్ని చెక్ చేసుకుని ఇఫ్ దెర్ ఇస్ ఆల్రెడీ క్వీన్ ప్లేస్డ్ దేర్ ఐఎమ్ రిటర్నింగ్ ఫాల్స్. ఈ 3 కేసెస్లోనే మనం ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఈ 3 కండిషన్స్ అప్లై అవ్వకపోతే ఫైనలీ ఐఎమ్ రిటర్నింగ్ ట్రూ. నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. కన్సిడర్ మనకి 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చారు, దీని ఇండెక్సెస్ రాసుకుందాం. 0 1 2 3 0 1 2 3. టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. లాస్ట్ రోలో నాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? నా క్వీన్ని 4 కాలమ్స్లో ప్లేస్ చేసుకుంటా. ఒక కాలం వెనక్కి వెళ్దాం. ఇక్కడ ప్లేస్ చేసుకుంటే నా దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ప్లేస్ చేసుకుంటే నాకు ఇంకో 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ 4. ఇక్కడ నా థర్డ్ క్వీన్ని ప్లేస్ చేసుకుని నా 4th క్వీన్ని ఈ 4 కాలమ్స్లో ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు, మళ్ళీ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ ఇస్ ద కేస్ విత్ దిస్ సెల్. టోటల్ ఎన్ని? 16. ఇక్కడ ఉన్నాయి 4 ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ మనం ఒక రో ముందుకెళ్దాం. నేను ఒకవేళ నా క్వీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే నా టోటల్ ఆప్షన్స్ ఎన్ని? 16 ఉన్నాయి. సో 16 + 16 + 16 + 16 16 × 4
విచ్ ఇస్ 4 క్యూబ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ 4 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ 4 to the power of 4 ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇన్ ద వర్స్ట్ కేస్ నేను ఎన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయాలి? 4 to the power of 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో వెన్ n is given, the time complexity is n to the power of 4. And what is the space complexity? మనం ఏదైతే ఈ n cross n 2D మ్యాట్రిక్స్ తీసుకున్నామో టు మార్క్ ద ప్లేస్మెంట్స్ ఆఫ్ మై క్వీన్స్, అదే మన స్పేస్ కాంప్లెక్సిటీ. దీనికి మించి మనం ఎక్స్ట్రాగా ఏ స్పేస్ తీసుకోలేదు. అండ్ దట్స్ వై స్పేస్ కాంప్లెక్సిటీ ఈస్ బిగ్ ఆఫ్ n స్క్వేర్. దిస్ ఇస్ హౌ యూ సాల్వ్ n క్వీన్స్ ప్రాబ్లమ్. మీరు ఈ క్వశ్చన్ని ఫస్ట్ టైం వింటూ ఉంటే అర్థం కావడం కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ హ్యావ్ పేషెన్స్. 1-2 సార్లు చూడండి. నా రికర్షన్ అండ్ బ్యాక్ ట్రాకింగ్ బేసిక్స్ వీడియో మీరు చూసుంటే ఇది అర్థం అవ్వడం పెద్ద కష్టమేం కాదు. ఈ డిస్కషన్లో స్పేస్ కాంప్లెక్సిటీ మనం బిగ్ ఆఫ్ n స్క్వేర్ తీసుకున్నాం, బట్ దెర్ ఇస్ ఆల్సో ఎ పాసిబిలిటీ టు కట్ ఇట్ డౌన్ టు బిగ్ ఆఫ్ n. ఇలా 2D అరే తీసుకోకుండా సింగిల్ 1D అరేలో వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఇది ఎలా చేయొచ్చో ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న హింట్ ఇస్తాను. ఇక్కడ i, j ప్లేస్ చేసుకోవడానికి మనం ఒక 2D అరే తీసుకున్నాం. రోస్ని i తోటి, కాలమ్స్ని j తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇలా కాకుండా నేను నా రోస్ని ఇండెక్సెస్తో, నా కాలమ్స్ని అరే ఆఫ్ రోస్తో రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ నేను ఈ 0th రోలో నా క్యూని నేను ఇక్కడ 2 ఇండెక్స్లో ప్లేస్ చేసుకుంటే దీని వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. ఫస్ట్ రోలో ఇక్కడ ప్లేస్ చేసుకుంటే దీని వాల్యూ 0 అవుతుంది. సెకండ్ రోలో ఇక్కడ ప్లేస్ చేసుకుంటే నా కాలం నెంబర్ ఏంటి? 3. థర్డ్ రోలో ఇక్కడ ప్లేస్ చేసుకుంటా, ద కాలం నెంబర్ వచ్చేసి 1. ఇది అవసరం లేదు. సో ఇలా మనం i and jని ట్రాక్లో పెట్టుకుంటాం. ఇలా 1D అరేతో మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇచ్చిన హింట్ని యూజ్ చేసుకుని 1D అరేతో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు ఒకసారి ఆలోచించండి. కంప్లీట్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ తోటి ఐల్ బీ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.